నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విచిత్రమైన పరిస్థితుల్లో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఎలాంటి అప్పీల్ లేకుండా అంపైర్ అవుట్ ఇవ్వకుండానే క్రీజ్ వదిలి ఇషాన్ కిషన్ వెళ్లిపోయాడు. దీంతో ఇషాన్ పై ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇది ఫిక్సింగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ ఇంకా ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నాడంటూ మండిపడుతున్నారు. మూడో ఓవర్ ను దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా లెగ్ స్టంప్ కు కాస్త అవతలగా వచ్చిన బంతిని ఇషాన్ కిషన్ ఆడే ప్రయత్నం చేశాడు. అది నేరుగా కీపర్ చేతిలో పడింది. అయితే దీనిపై అటు వికెట్ కీపర్ ర్యాన్ రికల్టన్ ఇటు బౌలర్ చాహల్ కానీ అప్పీల్ చేయలేదు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం క్రీజ్ ను వీడి డగౌట్ కు వెళ్లిపోయాడు. దీంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి అక్కడే ట్విస్ట్ నెలకొంది. రిప్లేలో బంతి అటు బ్యాటు కానీ ఇటు ప్యాడు కానీ తాకలేదు. అయినా ఇషాన్ కిషన్ ఎందుకు క్రీజ్ దాటి వెళ్లిపోయాడో ఎవరికి అంతుపట్టని మిస్టర్ గా తేలింది. అయితే ఈ సంఘటన వెనక ఇషాన్ కిషన్ దే కాదు, అంపైర్ల తప్పిదం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రూల్ బుక్ పరిశీలిస్తే అంపైర్లు సమయానుకూలంగా ప్రవర్తించలేదని తెలుస్తుంది. పొరపాటుగా బ్యాటర్ అవుట్ గా ప్రకటించి అతను పెవిలియన్ కి వెళ్లిపోతే అందులో ఎంపైర్లు జోక్యం చేసుకుని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. గత వారం ఇదే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికెల్టన్ అవుట్ అయి పెవిలియన్ కి వెళ్లిపోతే థర్డ్ ఎంపైర్ జోక్యం చేసుకుని అతని వెనక్కి పిలిపించిన సంఘటన ఉంది. అదే చొరవ ఇషాన్ కిషన్ విషయంలోనే ఎంపైర్లు ప్రదర్శించుంటే బాగుండేది. ఒకరికి ఒకలా మరొకరికి ఇంకోలా ఎంపైర్లు నిర్ణయం సరైంది కాదని అంటున్నారు. ఏది ఏమైనా అటు ఇషాన్ కిషన్ ఇటు ఎంపైర్ల తప్పిదంతో సన్ రైజర్స్ మూల్యం చెల్లించుకుంది.